ఇండిగో సంక్షోభం 6వ రోజు కొనసాగుతోంది. అలాగే దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక కరాటే మహిళా క్రీడాకారులు 3 రోజులుగా ఢిల్లీలోనే చిక్కుకుపోయారు. 2 రోజులుగా రీషెడ్యూల్ అయిన విమానం రద్దయిందని, మళ్లీ రీషెడ్యూల్ చేశామని ఇండిగో సిబ్బంది చెప్పారంటున్నారు. అయితే అది కూడా సరైన సమయానికి వెళ్తుందో లేదో అన్న అయోమయంలో ఉన్నారు. ప్రయాణికులు ఏమంటున్నారు, వాళ్ళ అవస్థలు ఎలా ఉన్నాయి? మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, 6వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఫ్లైట్స్ రీషెడ్యూల్ అయిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. 3-4 రోజులుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు ప్రయాణికులు. మీ ఫ్లైట్ 8వ తేదీకి రీషెడ్యూల్ అయిందంటున్నారు. 8వ తేదీకి సంబంధించిన ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ముఖ్యంగా ఢిల్లీకి వచ్చే అనేక మంది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు ఇటు పెళ్లిళ్ళకు కానీ, అలాగే స్పోర్ట్స్ పైన కానీ, వ్యాపారాల నిమిత్తం కానీ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో స్టక్ అయిపోయిన పరిస్థితి. మనతో పాటు కర్ణాటకకు సంబంధించి నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో పాల్గొన్న చైత్ర మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఎంటెక్ చదువుతున్నారు. ఇప్పటికే దేశానికి సంబంధించి అనేక స్పోర్ట్స్ కాంపిటీషన్లో కరాటేకి సంబంధించి బెంగళూరు నుంచి కర్ణాటకని రిప్రజెంట్ చేశారు. చైత్ర, మీ కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ అయిపోయిందా? ఎన్ని రోజుల నుంచి ఢిల్లీలో స్టక్ అయ్యారు? సార్, మేము ఛాంపియన్షిప్కి December 1 వచ్చాము ఢిల్లీకి. ఛాంపియన్షిప్ 4th వరకు ఉంది, అయిపోయి మెడల్స్ కూడా గెలిచాము మేము. ఫ్రైడే మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది సార్. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాము, మీకు తెలిసింది అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది అని. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రేయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు క్యాన్సిల్ అయింది అని. మళ్ళీ ఇక్కడ వచ్చి మేము రీషెడ్యూల్ చేసాం సార్. అది కూడా 6 గంటల లైన్లో నిలిచి రీషెడ్యూల్ చేసి మండేకి రీషెడ్యూల్ చేశారు సార్. కానీ ఇప్పుడు ఆ రీషెడ్యూల్ అయిన ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. 8కి రీషెడ్యూల్ చేశారు కదా, ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేశారు, కానీ అది కన్ఫర్మ్ ఉందా లేదా అని మాకు తెలియదు. సో లాస్ట్ 4 డేస్గా మరి మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎట్లా ఇక్కడ మీకు ఏమైనా ఫుడ్ అకామిడేషన్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? ఫుడ్ అకామిడేషన్ అంతా ఏమీ ప్రొవైడ్ చేయలేదు సార్. అంటే వాళ్ళకి అడిగిన దానికి మా ఓన్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. సో ఇండిగో ఏమీ బేర్ చేస్తలేదు. సో మేమే అవుట్ల అకామిడేషన్ అంతా చేసుకొని ఇక్కడ ఉన్నాం సార్. మేము యాక్చువల్లీ అంతా స్టూడెంట్స్ గ్రూప్ వచ్చాం సార్ పార్టిసిపేట్ చేసేకి. సో మాకు చాలా ఇబ్బంది అయింది సార్ ఇక్కడ. ఎన్ని మెడల్స్ గెలిచారు మీ నేషనల్ కరాటే ఛాంపియన్? నాది 4 మెడల్స్ అయింది, ఒక గోల్డ్, 2 సిల్వర్, మళ్ళీ బ్రాంజ్. మళ్ళీ నా టీమ్మేట్ కూడా ఒక గోల్డ్ మెడల్ గెలిచింది సార్. ఇది ముఖ్యంగా విద్యార్థులు అలాగే క్రీడాకారులు ఈ విధంగా చాలామంది ఢిల్లీ వచ్చిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇండిగో కౌంటర్స్కి వచ్చి ఇటు వాళ్ళ ఫ్లైట్ ఎప్పటికీ ఇంకా రీషెడ్యూల్స్ అవుతున్నాయి. రీషెడ్యూల్ అయిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నెలకొంది. ఇంకా ప్రయాణికుల ఇబ్బందులు అయితే ఈ ఇండిగో క్రైసిస్ వల్ల కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రభుతో, గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.